ఇంట్లో ఏమో స్నాక్స్ లేవు. అందుకనే స్నాక్స్ కోసం అని చెప్పి కరకరలాడే కారపు బూందీ చేస్తున్నాను. ఫస్ట్ శనగపిండిని జల్లించుకోవాలనమాట. దాంట్లోనే కొంచెం బియ్యపు పిండి వేసుకోవాలి. కొంచెం సోడా ఉప్పు వేసి మంచిగా వాటర్ వేసి మిక్స్ చేసేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఎలా రావాలంటే చేతికి అతకనట్టు ఉండాలి పిండి. అలాంటి కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. లడ్డు బూందీ చేస్తాం కదా, ఆ గిన్నె అనమాట అది. ఫస్ట్ ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చెక్ చేసేసుకొని ఇంకా బూందీ వేసుకుంటాం కదా, అలా బూందీ వేసేసుకోవడమే. ఆయిల్ కదా, కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. వీటిని ఎర్రగా అయ్యేలాగా కాల్చుకోవాలి. నోట్లో వేసుకుంటే కరకర అనాలి. అప్పుడు పర్ఫెక్ట్ బూందీ రెడీ అయినట్టు. అదే ఆయిల్లో కరివేపాకు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. కారపు బూందీకి కొంచెం ఎక్కువ కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది. దాంట్లోనే కొంచెం వేరుశనగ పప్పు కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. దాంట్లో కొంచెం శనగలు కూడా వేసాను. కచ్చా పచ్చగా దంచిన వెల్లుల్లి కూడా వేసేయాలి. మంచిగా స్మెల్ వస్తుంది. దాంట్లోనే కొంచెం ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ కారం కూడా వేసాను, కొంచెం క్వాంటిటీ కాబట్టి. మంచిగా కలిపేయడమే. కారపు బూందీ అయితే రెడీ అయిపోయింది. నిజంగా చెప్తున్నాను, టేస్ట్ చాలా 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 బాగా వచ్చింది గైస్. మీ దగ్గర కొంచెం జీలకర్ర పొడి కూడా ఉంటే అది కూడా వేసేసుకోండి. బాయ్ బాయ్.